మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పర్యటించి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు, రాష్ట్రానికి నెల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత లేకి బుద్ధితో వ్యవహరించింది అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాగానే నేను, జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు, మా పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వారు, ఇతర ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆయన ప్రోగ్రామ్ని ఖరారు చేశాం. చేసిన తర్వాత పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అయితే భద్రతా కారణాల దృష్ట్యా బాగుంటుంది అని చెప్పి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ఆయన దిగుతారు, హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది. కోరిన తర్వాత దాని గురించి మాకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం ఎస్పీ గారికి పంపించాము అంటాడు. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నాను, ఒంగోలు ఎస్పీ ఇన్ఛార్జి అంటాడు. ఒంగోలు ఎస్పీ గారితో మాట్లాడితే నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను, నాకు పూర్తి స్థాయి ఇది లేదు కాబట్టి పై అధికారులతో మాట్లాడి మీకు వివరిస్తాను అని చెప్తాడు. డీజీపీ గారితో మాట్లాడితే గతంలో అక్కడ ఎవరికైనా అనుమతులు ఇచ్చున్నారండి, పరిశీలించి మీకు మేము అనుమతిస్తాము, ఏ సంగతి తేల్చి చెప్తామని చెప్పి ముందు రోజు మధ్యాహ్నం వరకు ఎటు తేల్చకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. మరలా అడిగాం, మీరు ఇస్తారా, ప్రత్యామ్నాయాలు చూసుకోమంటారా, ఎందుకంటే మీరు కోఆర్డినేట్స్ ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఆ ఏజెన్సీస్కి అనుమతులు లేకుండా వాళ్ళు రారు బయలుదేరి అని చెప్తే అది కష్టం మీద మాకు వచ్చినటువంటి సమాచారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అనుమతి నిరాకరించారు అని చెప్పి వెంటనే ప్రత్యామ్నాయాలు చూసాం. కనుపర్తిపాడు దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ ఆవరణ అడిగాం, దానికి సంబంధించి మరలా వెంటనే వాటికి అనుమతుల కోసం పెట్టి ఆ అనుమతులు మరలా ఒక్క ముందు రోజు సాయంకాలానికి అతి కష్టం మీద అనుమతులన్నీ మంజూరు చేయడం జరిగింది. సరే, జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సంగతి తెలుసు, ప్రజలు వస్తారని తెలుసు. వచ్చేటువంటి ప్రజలను అనేక రకాలుగా వచ్చేటువంటి వాళ్ళని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం, మనుషులను డైవర్ట్ చేయడం, నిరోధించడం, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. అయినా సరే వేలాదిగా జనం తరలి రావడం జరిగింది. పాపం బహుశా ఈ జిల్లా అధికారులు అనుకున్నారేమో, చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ జనం పెద్దగా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాత్రంగా అదే జనం వస్తారని చంద్రబాబుతో ఏమన్నా బేరీ చేసుకున్నారేమో, చాలా తక్కువ మందిని పోలీస్ ఫోర్స్ని పెట్టడం జరిగింది. అంటే అందరం చూసాం, భద్రత అనేటువంటిది నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. అయినా సరే పోలీసులు కంట్రోల్ చేయలేనంత, ఇది జిల్లా పోలీసు యంత్రాంగం సిగ్గుపడాల్సినటువంటి విషయం. జిల్లా పోలీసు అధికార యంత్రాంగం జనాన్ని ఎంత మేర సమర్థవంతంగా నిరోధించగలిగిందంటే నేరుగా జనం హెలికాప్టర్ మీదనే వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితి. అంటే జనాన్ని నిరోధించడంలో పోలీసు అధికార యంత్రాంగం ఎంత వైఫల్యం చెందింది అంటే మీరు ఏమాత్రం అంచనా వేశారు, జనం ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో మీ నిఘా వర్గాలు ఏమయ్యాయి, ఎంత వైఫల్యం చెందారు, మీరు నిరోధించడం మీద ఉన్నటువంటి దృష్టి, జనాన్ని రావడంలో నిరోధించడంలో ఉన్నటువంటి దృష్టి భద్రతా కారణాల మీద పెట్టకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాత అంటే ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటిది ఈ జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి తెలియజెప్పాలి కాబట్టి ఇవి ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కూర్చుని ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు, మరో 20-25 నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు. ఆ సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేశారు,
కాబట్టి ఆయనకు అంత ప్రజాదరణ ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు కాబట్టి మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి అర్ధగంట సేపు ఇస్తారు. ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ల శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాఖత్కు సంబంధించి అనుమతించడం జరిగింది. ఎవరు కూడా పాపం మేము ఉదారంగా వ్యవహరించామన్నారంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి కోరినటువంటి సందర్భం లేదు. జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే 2 సార్లు ములాఖత్ వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ ఎక్కువ సమయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అరగంట సమయం అని చెప్పారు, 25 నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ను కూడా పూర్తి చేయడం జరిగింది. దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది. కాబట్టి ములాఖత్ క్యాన్సిల్ అని చెప్పిన తర్వాత మేము చెప్పాం, మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాఖత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని, మాకు చెప్పండి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి. ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరుకొల్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని వీలైతే కనుపర్తిపాడు హై స్కూల్లోనే ఆపితే ఏ విధంగా ఉంటుందనేటువంటి ప్రయత్నం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా జనాలు వేలాదిగా తరలొచ్చారు. శాంతి భద్రతల సమస్య వస్తుంది, మనం నిరోధించలేమో, మనం ఆపలేమో అని చెప్పిన తర్వాత ఎటు వీలు కాదని తేల్చుకొని చివరికి మరలా ఒక అర్ధగంట తర్వాత జైలు అధికారులు ఫోన్ చేసి ములాఖత్ మరలా మీకు ఏర్పాటు చేయమన్నారు, మీరు వస్తే మీకు ములాఖత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే దిగడానికి పరేడ్ గ్రౌండ్ ఇవ్వరు, కలవడానికి ఇచ్చినటువంటి ములాఖత్ని మీరే రద్దు చేస్తారు. అంటే ఎన్ని విధాలుగా ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైలేజ్ వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ బయటపడుతుంది అని చెప్పి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వాడు 2-3 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు. మాస్క్ వేసుకుని మొహం కనపడకుండా అదేమంటే కోవిడ్ అని చెప్పి పలాయనం చెత్తగించాడు. అసలు రాష్ట్రంలోనే లేడు ఆయన. పాపం ఒక నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ప్రారంభించేటప్పటికి ఆయన తట్టుకోలేక ఈ నిరోధించేటువంటి ప్రయత్నం. అంటే జనాలు వస్తారు, జనాలు వచ్చారు, ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నిరోధించాలనేటువంటి ప్రయత్నం ప్రధానంగా నిన్నటి దాంట్లో కనపడింది. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842